శకుని కక్ష పెంచుకుని పగబట్టిన పాములా మారాడు. మా రాజ్యంలో ప్రజల్ని కష్టాలు పెట్టామని, మా చెల్లికి దోషముండడం వల్ల మేకతో పెళ్లి చేశామని మా తండ్రిని అన్నదమ్ముల్ని బంధించి అతి తీవ్రమైన శిక్ష వేసి ఆకలితో మరణించేలా చేశాడు. ఆ కుళ్ళిపోయిన శవాల మధ్య వారి వంతు అన్నం కూడా నేనే తినేలా చేశాడు. ఇంత చేసిన భీష్ముణ్ణి నేనేం చెయ్యాలి అని పగతో రగిలిపోతున్నాడు. ఇంతలో అక్కడికి భీష్ముడు వచ్చాడు. చివరిగా మిగిలిన శకుని చూసి తన తండ్రికిచ్చిన మాట ప్రకారమే శకుని విడుదల చేసి తన రాజ్యానికి వెళ్ళిపోమని చెప్పాడు. అప్పుడు శకుని భీష్ముడితో, భీష్మ పితామహ, నా కళ్ళ ముందు ఇన్ని చావులు చూశాక నాకు బుద్ధి వచ్చింది. మళ్ళీ ఎటువంటి పొరపాటు చేయను. నా శేష జీవితం మొత్తం ఈ హస్తినాపురంలోనే నా చెల్లెలతోనూ నా మేనళ్ళతోనూ గడపాలని కోరుకుంటున్నాను.